అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను, గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరిక హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 5వ అధ్యాయం అల్ మాయిదా. ఇది మదీనా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసులారా, కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం అంటే హలాల్ చేయబడ్డాయి. ముందు మీకు తెలుపబోయేవి తప్ప. కానీ ఇహ్రం స్థితిలో వేటను మీ కొరకు ధర్మసమ్మతం చేసుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన ఆజ్ఞను జారీ చేస్తాడు. విశ్వసించిన ప్రజలారా, దైవభక్తి చిహ్నాలను అగౌరవపరచకండి. నిషిద్ధ మాసాలలో ఏ మాసాన్ని ధర్మసమ్మతం చేసుకోకండి. కుర్బానీ పశువులపై చెయ్యి చేసుకోకండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మొక్కుబడిని సూచనగా మెడలలో పట్టెడలు కలిగి ఉన్న జంతువులను ముట్టుకోకండి. తమ ప్రభు అనుగ్రహాన్ని, ఆయన సంతోషాన్ని అన్వేషిస్తూ పవిత్ర మందిరం అంటే కాబా వైపులోకి పోయే వారి జోలుకు పోకండి. అయితే ఇహ్రం స్థితి సమాప్తమైన తర్వాత మీరు వేటాడవచ్చు. చూడండి, మిమ్మల్ని మస్జిద్ హరాంకు పోనివ్వకుండా ఒక వర్గం వారు నిరోధించాలని వారిపై ఆగ్రహించి ఆవేశంలో మీరు వారిపై అనుచితమైన దౌర్జన్యానికి పాల్పడకండి. కానీ మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించండి. పాపకార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి. ఆయన శిక్ష బహు కఠినమైనది. మీకు ఇవి నిషేధించబడినాయి: మృత పశువు, రక్తము, పంది మాంసము, అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిబాహ చేయబడిన పశువు, ఊపిరాడక లేక దెబ్బతిని ఎత్తు ప్రదేశం నుండి పడి లేదా దేన్నైనా ఢీకుని లేక అడవిముగ్రం చీల్చిన మరణించిన పశువు సజీవంగా ఉండి మీరు జిబాహ చేసినది తప్ప బలిపీఠంపై వధించబడినది కూడా. ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం కూడా మీకు నిషేధించబడింది. ఇవన్నీ పాపకృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని అంటే మీ జీవన విధానాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాం అంటే విధేయత జీవన విధానాన్ని మీ జీవన ధర్మంగా అంటే జీవన విధానంగా అంగీకరించాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను అంటే మీ కొరకు విధేయత జీవన విధానాన్ని మీ కొరకు అంగీకరించాను. కనుక మీకు విధించబడిన హరాం, హలాల్ నియమాలను పాటించండి. అయితే ఎవరైనా ఆకలి వల్ల గత్యంతరం లేని స్థితిలో పాపం వైపునకు మొక్కకుండా వాటిలోని ఏ వస్తువునైనా తిన్నట్లయితే అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడును. ప్రజలు తమ కొరకు ఏది హలాల్ అంటే ధర్మసమ్మతం చేయబడింది అని అడుగుతారు. ఇలా బోధించు: పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు హలాల్ అంటే ధర్మసమ్మతం చేయబడ్డాయి. మీరు తర్ఫీదు ఇచ్చిన వేట జంతువులు దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్ఫీదు ఇచ్చినది. అవి మీ కొరకు పట్టిన జంతువులను కూడా మీరు తినవచ్చు. కానీ దానిపై అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరును ఉచ్చరించండి. అల్లాహ్ అంటే ఈశ్వర శాసనాన్ని ఉల్లంఘించేందుకు భయపడండి. లెక్క తీసుకోవాలంటే ఈశ్వర్కు ఎంతోసేపు పట్టదు. ఈనాడు మీ కొరకు పరిశుభ్రమైన వస్తువులన్నీ హలాల్ అంటే ధర్మసమ్మతం చేయబడ్డాయి. గ్రంథ ప్రజల భోజనం మీకు హలాల్ అంటే ధర్మసమ్మతం. మీ భోజనం వారికి హలాల్ అంటే ధర్మసమ్మతం. సుచరితులైన స్త్రీలు కూడా మీకు హలాల్ అంటే ధర్మసమ్మతం.
వారు విశ్వాసుల వర్గానికి చెందిన వారైనా సరే, లేక మీకు పూర్వం గ్రంథం పొందిన జాతులకు చెందిన వారైనా సరే, కానీ మీరు వారి మహర్ను చెల్లించి వివాహం చేసుకుని వారికి సంరక్షకులు కావాలి. అంతేగాని వారితో స్వేచ్ఛా కామక్రియకు పాల్పడడం కానీ, దొంగచాటు సంబంధాలను పెంచుకోవడం కానీ చేయకూడదు. విశ్వాస వైఖరిని అవలంబించడానికి తిరస్కరించేవాడు తన జీవితంలో సాధించినంత వ్యర్థమైపోతుంది. ఇంకా అతడు పరలోకంలో దివాలా తీస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను, చేతులను మోచేతుల వరకు ప్రక్షాళన చేసుకోండి. తలపై చేతులతో రాయండి. కాళ్లను చీలమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులవ్వండి. మీరు గనక అస్వస్థులైతే, లేక ప్రయాణ స్థితిలో ఉంటే, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే, లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి. దానిపై చేతులతో కొట్టండి. మీ ముఖాలపై చేతులపై రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయడం అల్లాహ్ అంటే ఈశ్వర అభిమతం కాదు, కానీ ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు. మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు. మీరు కృతజ్ఞులవుతారేమో అని. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ప్రసాదించిన వరాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని మరువకండి. అంటే అంటే మీరు ఇలా అన్నారు, మేము విన్నాము, విధేయత చూపడానికి అంగీకరించాము. అల్లాహకు భయపడండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసును. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవభక్తికి సరితూగినది. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆదేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవభక్తికి సరితూగినది. అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడుతూ వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుకు పూర్తిగా తెలుసు. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి అల్లాహ్ అంటే ఈశ్వరు వాగ్దానం చేశాడు. వారి పాపాలకు క్షమాభిక్ష, వారికి గొప్ప బహుమానం లభిస్తాయని. ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు, ఈశ్వర వాక్యాలను నిరాకరించేవారు నరకానికి పోతారు. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు మొన్ననే చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు చేసుకోవాలని సంకల్పించారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి చేతులను మీపైకి లేవకుండా ఆపాడు. ఈశ్వర్కు భయపడుతూ పనిచేయండి. విశ్వాసులు అల్లాహ్ అంటే ఈశ్వర్నే నమ్ముకోవాలి. అల్లాహ్ ఇశ్రాయేలు సంతతి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. వారిలో 12 మంది నాయకులుగా నియమించాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, నేను మీతో ఉన్నాను. మీరు గనక నమాజు స్థాపిస్తే, జకాత్ ఇస్తే, నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడితే, అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు మంచి రుణాన్ని ఇస్తూ ఉంటే నమ్మండి. నేను మీలోని చెడులను మీ నుండి తుడిచివేస్తాను. ఇంకా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాల్లోకి ప్రవేశింపజేస్తాను. అయితే దీని తర్వాత మీలో తిరస్కార వైఖరిని అవలంబించిన వాడు వాస్తవానికి రుజుమార్గం తప్పిన వాడవుతాడు. వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసిరివేశాము. వారి హృదయాలను కర్కశం చేశాము. ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే, వారి పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చేస్తారు. వారికి ఇవ్వబడిన బోధనల్లో ఎక్కువ భాగాన్ని వారు మర్చిపోయారు. అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీవు చూస్తూనే ఉంటావు. వారిలో ఏ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ. వారు ఈ స్థితికి దిగజారిపోవడానికి కారణం
దిగజారిపోయినప్పుడు వారు ఏ దుర్మార్గాలు చేసినా అది పూర్తిగా అనుకున్నదే. కనుక వారిని క్షమించండి, వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావాలను అల్లాహ్ అంటే ఈశ్వరు ప్రేమిస్తాడు. ఇదే విధంగా మేము క్రైస్తవులం అని చెప్పుకున్న వారి నుండి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము. కానీ వారు తమకు బోధించబడిన విషయంలో ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు. చివరకు మేము వారి మధ్య పరస్పర విరోధ విద్వేష బీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాటాము. వారు ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉండేవారో దానిని అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి చూపే ఒక సమయం అవశ్యం వస్తుంది. గ్రంథ ప్రజలారా, మా ప్రవక్త మీ వద్దకు విచ్చేశాడు. మీరు కప్పుపుచ్చుతూ ఉండిన దైవ గ్రంథంలోని ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలను వదిలేస్తున్నాడు. మీ వద్దకు అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దీని ద్వారా అల్లాహ్ అంటే ఈశ్వర్ తన సంతోషం పొందగోరే వారికి శాంతి పదాలను చూపుతాడు. తన ఇచ్ఛానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు. మరియం కుమారుడైన మసీహే అంటే యేసుక్రీస్తుయే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అంటే ఈశ్వర్ గనక మరియం కొడుకైన మసీహ్ అంటే యేసుక్రీస్తుని ఆయన తల్లిని సమస్త భూలోక వాసులను నాశనం చేయగలిగితే ఆయన తన ఈ సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికి ఉంది? అల్లాహ్ అంటే సృష్టికర్త ఈశ్వర్, భూమికి ఆకాశాలకు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబరుచుకుని ఉంది. మరియం కుమారుడైన మసీహే అంటే యేసుక్రీస్తుయే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అంటే ఈశ్వర్ గనక సృష్టికర్త గనక మరియం కుమారుడైన మసీహిని అంటే యేసుక్రీస్తుని ఆయన తల్లిని సమస్త భూలోకవాసులను నాశనం చేయగోరితే ఆయన తన సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికి ఉంది? అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టికర్త, భూమికి ఆకాశాలకు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబర్చుకుని ఉంది. యూదులు క్రైస్తవులు ఇలా అంటారు, మేము అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టికర్త పుత్రులం, ఆయనకు ప్రీతిపాత్రులం. వారిని ఇలా అడుగు, అయితే ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? వాస్తవానికి మీరు కూడా అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టించిన ఇతర మానవులు లాంటి మానవులే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమి ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. ఆయన వైపునకే అందరూ మరలిపోవలసి ఉంది. గ్రంథ ప్రజలారా, ప్రవక్తల ఆగమన క్రమం ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నప్పుడు మా ఈ ప్రవక్త మీ వద్దకు వచ్చాడు. మీకు స్పష్టమైన హితోపదేశాలను అందజేస్తున్నాడు. మా వద్దకు శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఎవడూ రాలేదు అని మీరు అనగలగకుండా ఉండాలని. కనుక చూడండి, ఆ శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఇప్పుడు విచ్చేశాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. నా జాతి ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ప్రసాదించిన ఈ వరాన్ని గురించి ఆలోచించండి. ఆయన మీలో ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు, మిమ్మల్ని పాలకులుగా చేశాడు, ప్రపంచంలో ఎవరికి ఇవ్వని దానిని మీకు ఇచ్చాడు. నా జాతి సోదరులారా, అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్రమైన భూమిలో ప్రవేశించండి, వెన్ను చూపకండి, లేకపోతే విఫలులై ఘోర పరాజయంతో మరలివస్తారు. వారు ఇలా జవాబు పలికారు, మూసా, అక్కడ మహాబలవంతులైన జనం ఉంటున్నారు.
వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినంత వరకు మేము సుతారము అక్కడకు పోము. ఒకవేళ వారు వెళ్ళిపోతే నేను ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఆ భయపడే వారిలో అల్లాహ్ అంటే ఈశ్వర అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఇలా అన్నారు: ద్వారం గుండా లోపలికి జొరబడి ఆ బలవంతులను ఎదుర్కోండి. ఒక్కసారి మీరు లోనికి ప్రవేశించారా మీదే పై చెయ్యి అవుతుంది. మీరు నిజంగానే ముస్లింలు అంటే దైవ విధేయులు అయితే అల్లాహ్ అంటే ఈశ్వరపై భారం వేయండి. కానీ వారు మళ్ళీ ఇలా అన్నారు: మూసా, వారు అక్కడ ఉన్నంత వరకు మేము అక్కడికి ఎన్నిటికీ పోము. నీవు నీ ప్రభు ఉభయులు పోయి పోరాడుకోండి, మేము ఇక్కడనే కూర్చుని ఉంటాము అని అన్నారు. దానిపై మూసా ఇలా అన్నాడు: నా ప్రభు, నా ఆధీనంలో ఎవ్వరూ లేరు, నేను నా సోదరుడు తప్ప. కనుక నీవు మమ్మల్ని ఈ అవిధేయుల నుండి వేరు చెయ్యి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇలా అన్నాడు: సరే, అయితే ఈ దేశం వారికి 40 సంవత్సరాల వరకు నిషిద్ధం. వారు ధనుల్లో నీరు వెళ్లకుండా సంచరిస్తారు. ఈ అవిధేయుల స్థితికి ఎంత మాత్రము జాలిపడదు. వారికి ఆదాము యొక్క ఇద్దరు తనయుల వృత్తాంతాన్ని కూడా పుల్లు పోకుండా వినిపించు. వారిద్దరూ ఖుర్బానీ ఇచ్చినప్పుడు ఒక ఖుర్బానీ స్వీకరించబడింది, మరొకటి స్వీకరించబడలేదు. రెండోవాడు ఇలా అన్నాడు: నేను నిన్ను చంపేస్తాను. సమాధానంగా మొదటివాడు ఇలా అన్నాడు: భయభక్తులు గలవారి మొక్కుబడులని అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టికర్త స్వీకరిస్తాడు అని. నీవు నన్ను చంపటానికి చెయ్యెత్తినా నేను నిన్ను చంపటానికి చెయ్యెత్తను. సకల లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వర్కు నేను భయపడతాను. నీవే నా పాపాన్ని నీ పాపాన్ని రెండింటినీ మూట కట్టుకోవాలని, నరకవాసి కావాలని నేను కోరుతున్నాను. దుర్మార్గుల దుర్మార్గానికి ఇదే తగిన ప్రతిఫలం. చివరకు అతడి మనస్సు తన సోదరుని హత్యకు అతడి కొరకు సులభతరం సాధ్యం చేసింది. అతడు అతన్ని చంపి నష్టపోయేవాడిలో కలిసిపోయాడు. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ ఒక కాకిని పంపాడు. అది నేలను తవ్వసాగింది, తన సోదరి శవాన్ని ఏ విధంగా దాచాలో అతడికి తెలుపడానికి. ఇది చూసి అతడు రోధించాడు: అయ్యో, నేను పాడుగాను, నేను ఈ కాకిపాటి వాడిని కూడా కాలేకపోయానే, నా సోదరుడి శవాన్ని దాచే ఉపాయం వెతకలేకపోయానే. తర్వాత అతడు తాను చేసిన దానికి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ ఫర్మానాను వ్రాసి ఇచ్చాము. హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపిన వాడు సమస్త మానవులను చంపినట్టే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే. కానీ వారి పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరు స్పష్టమైన ఉపదేశాలు తీసుకుని వారి వద్దకు వచ్చినప్పటికీ వారిలోని ఎక్కువ మంది భూమిపై అత్యాచారాలు చేసేవారే. అల్లాహ్ అంటే ఈశ్వర్తో ఆయన ప్రవక్తతో పోరాటానికి ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగే వారికి శిక్ష ఏమిటంటే వారిని చంపడం, లేదా సిలువుపైకి ఎక్కించడం, లేదా చేతులను కాళ్లను అభిముఖ దిశల్లో ఖండించడం, లేదా దేశం నుండి బహిష్కరించడం. ఇవి వారి కొరకు ఇహలోకంలో జరిగే అగౌరవం, అవమానం. పరలోకంలో వారికి అంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది. మీరు వారిని స్వాధీనపరచుకో ముందు పశ్చాత్తాపడే వారికి తప్ప అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. విశ్వాసులారా, అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి. ఆయన సాన్నిధ్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషించండి. ఆయన మార్గంలో నిరంతరం కృషి చేయండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. విశ్వాసులారా, అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి. ఆయన సాన్నిధ్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషించండి. ఆయన మార్గంలో నిరంతర కృషి చేయండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. స్పష్టంగా తెలుసుకోండి, తిరస్కార వైఖరిని అవలంబించిన వారి ఆధీనంలో సమస్త భూసంపద ఇంకా అంతే సంపద దానితో పాటు ఉండి వారు గనక ప్రళయ దిన శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆ మొత్తం సంపదను విమోచన ధంగా ఇవ్వబడినా అది స్వీకరించబడదు.
వారికి వేదాభరితమైన శిక్ష పడుతుంది. నరకాగ్ని నుండి వారు బయటకు పారిపోవాలని కోరుకుంటారు, కానీ బయటకు రాలేరు. వారికి సదా ఉండే శిక్ష విధించబడుతుంది. దొంగ స్త్రీ అయినా పురుషుడైనా ఉభయుల చేతులు నరకండి. దొంగ స్త్రీ అయినా పురుషుడైనా ఉభయుల చేతులు నరకండి. ఇది వారి సంపాదనకు ప్రతిఫలం. అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి గుణపాఠాన్ని నేర్పే శిక్ష. అల్లాహ్ అంటే ఈశ్వర్ సర్వశక్తిమంతుడు, అత్యంత వివేక సంపన్నుడు. దుర్మార్గం చేసిన తర్వాత పశ్చాత్తాపడి తనను తాను సంస్కరించుకునే వాడి వైపునకు అల్లాహ్ అంటే ఈశ్వర్ అల్లాహ్ అంటే ఈశ్వర్ కారుణ్య వీక్షణం మరలుతుంది. ఈశ్వర్ ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడును. అల్లాహ్ అంటే ఈశ్వర్ భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభు అనే విషయం మీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు, తాను కోరిన వారిని క్షమిస్తాడు. ఆయన సర్వాధికారాలు కలవాడు. ప్రవక్త, అవిశ్వాస మార్గంలో పరుగులు తీసే ప్రజలను చూసి నీవు దుఃఖపడకు. వారు మేము విశ్వసించాము అని తమ నోటితో పలికే వారిలోని వారు కావచ్చు, కానీ వారి హృదయాలు మాత్రం విశ్వసించలేదు. లేదా వారు యూదులలోని వారైనా కావచ్చు. వారి అంటే యూదుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు అబద్ధాలను కుతూహలంతో చెవిపెడుతూ ఉంటారు. ఇంకా నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజల కొరకు గూఢచారులుగా వ్యవహరిస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వర గ్రంథంలోని పదాల సందర్భం నిర్ణయం ఉన్నప్పటికీ వాటి అసలు అర్థాన్ని తారుమారు చేస్తారు. ప్రజలతో ఇలా అంటారు, మీకు ఈ విధమైన ఆజ్ఞ ఇస్తే స్వీకరించండి, లేకపోతే స్వీకరించకండి. అల్లాహ్ అంటే ఈశ్వరే పరీక్షకు గురి చేయాలని నిశ్చయించిన వారిని ఈశ్వర్ పట్టు నుండి తప్పించడానికి నీవు ఏమి చేయగలవు? ఎవరి హృదయాలకు అల్లాహ్ అంటే ఈశ్వర్ పరిశుద్ధత పరచదలుచుకోలేదో వారు వీరు ఇహలోకంలో పరాభావానికి, పరలోకంలో కఠిన శిక్షకు గురి అవుతారు. వీరు అబద్ధం వినేవారు, నిషిద్ధమైన సొమ్ము తినేవారు. కనుక ఒకవేళ నీ వద్దకు తమ వ్యాజ్యాలను తీసుకువస్తే నీకు ఇష్టమైతే వారి మధ్య తీర్పు చెప్పే అధికారం నీకు ఇవ్వబడుతుంది, లేదా తిరస్కరించు. నీవు తిరస్కరిస్తే వారు నీకు ఏమాత్రము హాని కలిగించలేరు. నీవు గనక తీర్పు చెబితే ఖచ్చితంగా న్యాయంగా చెప్పు. అల్లాహ్ అంటే ఈశ్వర్ న్యాయం చేసేవాడిని ప్రేమిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర ఆజ్ఞ వ్రాయబడి ఉన్న తౌరాతు గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ దాని పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూనే వారు నిన్ను ఎలా న్యాయ నిర్ణేతగా చేసుకుంటారు? అసలు విషయం ఏంటంటే వారిలో విశ్వాసమే లేదు. మేము తౌరాతును అవతరింపజేశాము, అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉన్నాయి. ముస్లింలైన అంటే దైవ విధేయులైన ప్రవక్తలంతా దాని ప్రకారమే ఈ యూదుల వ్యవహారాలను పరిష్కరించేవారు. ఇదే విధంగా రబ్బీలు, షరియత్తువేత్తలు కూడా దాని ఆధారంగానే తీర్పు ఇచ్చేవారు. ఎందుకంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత వారిపై మోపబడింది. వారు దీనికి సాక్షులుగా ఉండేవారు. కనుక యూదులారా, మానవులకు భయపడకండి, నాకు భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి మూల్యం కొరకు అమ్మటం మానండి. అల్లాహ్ అవతరింపజేసిన చట్టం ప్రకారం తీర్పు చెయ్యని వారే అవిశ్వాసులు. తౌరాతు గ్రంథంలో మేము యూదుల కొరకు ఈ ఆజ్ఞను వ్రాసాము. ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను, ఇలా సమస్త గాయాల కొరకు సమానమైన ప్రతీకారం. కానీ ఎవరైనా ప్రతీకారం చేయకుండా క్షమిస్తే అది అతని కఫారా పాప పరిహారం అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయని వారే దుర్మార్గులు. ఈ ప్రవక్తల తర్వాత మేము మరియం కుమారుడైన ఈసా అంటే యేసుక్రీస్తును పంపాము. ఆయన తన కాలంలో ఉన్నటువంటి తౌరాతు గ్రంథంలోని విషయాన్ని ధృవీకరించేవాడు. మేము ఆయనను ఇంజీలును ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. అది కూడా ఆ కాలంలో ఉన్న తౌరాతులోని దాన్ని ధృవీకరించేది. అల్లాహ్ అంటే ఈశ్వర్యందు భక్తి శ్రద్ధలు కలవారికి అది మార్గదర్శకత్వం. అంతేకాదు హితోపదేశం కూడా.
మేము ఇంజీలు గ్రంథ ప్రజలను ఆ గ్రంథంలో అల్లాహ్ అంటే ఈశ్వర్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయాలని ఆజ్ఞాపించాము. అల్లాహ్ అంటే ఈశ్వర్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయని వారే హద్దులు మీరిన వారు. ప్రవక్త, మేము నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యాన్ని తీసుకుని వచ్చింది. తన కాలంలో ఉన్నటువంటి అల్ కితాబులోని భాగాలను అది ధృవీకరిస్తుంది, పరిరక్షిస్తుంది. కనుక నీవు అల్లాహ్ అంటే ఈశ్వర్ పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. నీ వద్దకు వచ్చిన సత్యానికి విముఖుడైన వారి వాంఛలను అనుసరించకు. మేము అంటే మానవులలోని ప్రతి ఒక్కరికి ఒక షరియత్తును, ధర్మశాస్త్రాన్ని, ఒక దీన్ అంటే జీవన విధానాన్ని నిర్ణయించాం. మీ దేవుడు కోరినట్లయితే మీ అందరినీ ఒకే ఒక సంఘంగా కూడా రూపొందించి ఉండేవాడే. కానీ ఆయన మీకు ఇచ్చిన దాని విషయంలో మిమ్మల్ని పరీక్షించేందుకు ఈ విధంగా చేశాడు. కనుక మంచి పనులలో ఒకరినొకరు మించిపోవాలని ప్రయత్నించండి. చివరకు మీరంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు భేదాభిప్రాయం కలిగి ఉన్న దాని అసలు యథార్థం ఏమిటో మీకు తెలుపుతాడు. కనుక ప్రవక్త, నీవు అల్లాహ్ అంటే ఈశ్వర్ అవతరింపజేసిన శాసనం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించి వారి కోరికలను అనుసరించకు. మిమ్మల్ని వారు మోసంలో పడవేసి అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ వద్దకు పంపిన ఉపదేశాన్ని రవంతా కూడా విముఖులు చేయకుండా మీరు అప్రమత్తులై ఉండండి. వారు గనుక దానికి విముఖులైతే అల్లాహ్ అంటే ఈశ్వర్ వారు చేసిన కొన్ని పాపాలను శాస్తిగా వారిని ఆపదకు గురి చేయాలన్న నిర్ణయానికే వచ్చాడని తెలుసుకోండి. వారిలోని చాలా మంది అవిధేయులు అనేది వాస్తవం. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ శాసనానికి విముఖులై అజ్ఞానపు తీర్పు కావాలని కోరుతున్నారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ పై నమ్మకం గల వారి దృష్టిలో అల్లాహ్ అంటే ఈశ్వర్ కంటే మంచి తీర్పు చేయగలవాడెవడు? విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవడైనా వారిని తన మిత్రులుగా స్వీకరిస్తే అతడు కూడా వారిలో ఒకడుగా పరిగణించబడతాడు. నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ దుర్మార్గులను తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. హృదయాలలో కాపట్య రోగం ఉన్నవారు వారితోనే ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తూ తిరగడం నీవు చూస్తావు. వారు మేము ఏదన్నా ఆపద వలయంలో చిక్కుకుంటామేమోనైన భయం మాకు ఉంది అని అంటారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు తిరుగులేని విజయాన్ని ప్రసాదించినప్పుడు, లేక తన తరఫు నుండి మరేదైనా విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు వారు తమ మనస్సుల్లో గుప్తంగా ఉంచిన ఈ కాపట్యానికి సిగ్గుపడటం అనేది కూడా అసంభవం కాదు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, మేము నీతోనే ఉన్నాము అని. అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరుపై కఠోర ప్రమాణాలు చేసి నమ్మకం కలిగిస్తూ ఉండేవారు వీరేనా? వారు చేసిన పనులన్నీ వృధా అయ్యాయి. చివరకు వారికి మిగిలింది అపజయం, ఆశాభంగమును. విశ్వాసులారా, మీలో ఎవరైనా తమ ధర్మం నుండి పోవచ్చు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగా, అవిశ్వాసుల పట్ల కఠినంగాను ప్రవర్తిస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు. ఇది అల్లాహ్ అంటే ఈశ్వర అనుగ్రహం. ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అపారమైన సాధనా సంపత్తికి యజమాని, సర్వము తెలిసినవాడు. వాస్తవానికి మీ మిత్రులు కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రవక్త, నమాజు స్థాపించే, జకాత్ ఇచ్చే, ఈశ్వర్ యందు రుకు చేసే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తమ మిత్రులుగా స్వీకరించేవారు
అల్లాహ్ అంటే ఈశ్వర పక్షమే ఆధిక్యం వహిస్తుందని తెలుసుకోవాలి. విశ్వాసులారా, మీకు పూర్వం గ్రంథ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక విశ్వాసులారా మీకు పూర్వపు గ్రంథ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన వారిని, ఇతర అవిశ్వాసులను మీరు మీ మిత్రులుగా, సహచరులుగా చేసుకోకండి. మీరు కనుక విశ్వాసులే అయితే అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి. మీరు నమాజు కొరకు పిలుపునిస్తే వారు దాన్ని పరిహసించి వినోదిస్తారు. దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవడమే. వారితో ఇలాను, గ్రంథ ప్రజలారా, మీరు మాపై పిలుపు వహించడానికి కారణం మేము అల్లాహ్ అంటే ఈశ్వర్ను మా వైపునకు అవతరింపజేసిన, మా పూర్వం కూడా అవతరింపజేసిన ధర్మోపదేశాన్ని విశ్వసించామనే విషయము, ఇంకా మీలో చాలా మంది అవిధేయుల వాళ్ళు ఉన్నారనే విషయం తప్ప మరొకటేముంటుంది? ఇంకా ఇలా చెప్పు, అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనంగా ఉంటుందో వారి గురించి తెలియజేనా? వారు అల్లాహ్ అంటే ఈశ్వర శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడుతుంది. వారు కోతులుగా, పందులుగా చేయబడ్డారు. వారు తాగూత్ అంటే అసత్య దాస్యం చేశారు. వారు ఎంతో అధ్వాన స్థితిలో ఉన్నారు. వారు దుర్మార్గం తప్పి బహు దూరం పోయారు. వారు మీ వద్దకు వచ్చినప్పుడు మేము విశ్వసించాము అని అంటారు, కానీ వాస్తవానికి వారు అవిశ్వాసాన్ని మోసుకు వచ్చారు. అవిశ్వాసాన్ని మోసుకుని తిరుగుతున్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు వారు తమ హృదయాలలో ఏమేమి దాచి ఉంచారు. వారిలో చాలా మంది పాపకార్యాలలో, హింసా దౌర్జన్యాలలో చురుకుగా పాల్గొంటూ తిరగడాన్ని, హరాం అంటే నిషిద్ధ సొమ్మును తినడాన్ని నీవు చూస్తావు. వారు చేసే ఈ చేష్టలు బహుచెడ్డవి. వారి పండితులు, మత గురువులు పాప మాటలు పలకకుండా, నిషిద్ధమైన సంపాదన తినకుండా వారిని ఎందుకు నిరోధించరు? నిశ్చయంగా వారు సిద్ధం చేసుకున్నటువంటి తమ జీవిత కర్మల పత్రం చాలా చెడ్డది. యూదులు ఇలా అంటారు, అల్లాహ్ అంటే ఈశ్వర చేతులు బంధించబడి ఉన్నాయి. వాస్తవంగా బంధాలు వారి చేతులకే పడి ఉన్నాయి. శాపం వారిపైనే పడింది. వారి వాగుడుకు ప్రతిఫలంగా ఈశ్వర్ చేతులు విశాలంగా ఉన్నాయి. తాను కోరిన ప్రకారం ఆయన ఖర్చు చేస్తాడు. వాస్తవం ఏమిటంటే, నీ ప్రభు తరపు నుండి నీపై అవతరింపజేసిన గ్రంథం వారిలో చాలా మంది యొక్క తలబెరుసుతనము, అసత్యానుసరణము అతిశయించడానికి కారణభూతమైంది. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధ విద్వేషాలు ప్రళయం వరకు ఉండే విధంగా చేశాం. వారు యుద్ధ జ్వాలను ప్రజ్వలింపజేసినప్పుడల్లా అల్లాహ్ అంటే ఈశ్వర్ దాన్ని చల్లబరుస్తాడు. వారు భూమిలో సంక్షోభాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ సంక్షోభాన్ని సృష్టించే వారిని ఎంత మాత్రమూ ప్రేమించడు. ఈ తలబిరుసుతనానికి బదులుగా ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉంటే, అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల భయభక్తుల వైఖరిని అవలంబించి ఉంటే, మేము వారి పాపాలను వారి నుండి దూరం చేసి ఉండేవారు. వారిని భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాల్లో ప్రవేశింపజేసి ఉండేవారు. వారు తౌరాతు, ఇంజీలును వారి ప్రభు తరపు నుండి వారి వద్దకు పంపిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది, క్రింద నుండి పొంగి ఉండేది. వారిలో కొంతమంది రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. కానీ వారిలో అధిక సంఖ్యాకులు బహు దుర్మార్గులు. ప్రవక్త, నీ ప్రభు తరపు నుండి నీపై అవతరింపజేసిన దాన్ని ప్రజలకు అందజేయి. ప్రవక్త, నీ ప్రభు తరపు నుండి నీపై అవతరింపజేసిన దానిని ప్రజలకు అందజేయి. ఒకవేళ నీవు ఆ విధంగా చెయ్యకపోతే ఆయన సందేశకుడిగా నీ ధర్మాన్ని నిర్వహించనట్లే. ప్రజల బాడి నుండి అల్లాహ్ అంటే ఈశ్వర్ నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు ప్రతికూలంగా అవిశ్వాసులకు విజయం పొందే మార్గాన్ని ఎన్నటికీ చూపడు అని నమ్ము. ప్రవక్త,
నీ ప్రభు తరపు నుండి నీపై అవతరించిన దాన్ని ప్రజలకు అందజేయి. ఒకవేళ నీవు ఆ విధంగా చెయ్యకపోతే ఆయన సందేశకుడిగా నీవు నీ ధర్మాన్ని నిర్వహించనట్లే. ప్రజల బారి నుండి అల్లాహ్ అంటే ఈశ్వర్ నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు ప్రతికూలంగా అవిశ్వాసులకు విజయం పొందే మార్గాన్ని ఎన్నటికీ చూపడు అని నమ్ము. స్పష్టంగా ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు తౌరాతు ఇంజీలును మీ ప్రభు తరపు నుండి మీపైకి అవతరింపజేయబడిన ఇతర గ్రంథాలను ప్రతిష్ఠించనంత వరకు అసలు మీరు ఏ పునాది పైన లేనట్లే. మీపై అవతరింపజేయబడిన ఈ ఫర్మానా వారిలోని అధికుల తలబిరిచితనాన్ని, తిరస్కార భావాన్ని తప్పకుండా మరింత అతిశయింపజేస్తుంది. కానీ తిరస్కరించే వారి స్థితికి నీవు విచారపడవద్దు. ఇక్కడ ప్రత్యేకమైన హక్కు ఏ ఒక్కరికి లేదు. ముస్లిం అయినా అంటే దైవానికి విధేయుడైన వాడైనా కానీ, యూదుడైనా అంటే తనను తాను యూదుడిగా ప్రకటించుకునే వాడైనా కానీ, సాబీయులైనా, క్రైస్తవులు తనను తాను క్రైస్తవులుగా చెప్పుకునే వారైనా, ఎవరైనా సరే, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఖురాన్ గ్రంథంపై విశ్వాసం తీసుకొచ్చినటువంటి వాళ్ళు, అంతకు పూర్వం గ్రంథాలను కూడా విశ్వసించి ప్రవక్తలను విశ్వసించినటువంటి వాళ్ళు దైవ విధులు అంటే ముస్లింలు. అంతకుముందు వాళ్ళు తమను తాము దైవ విధేయులుగా కాకుండా వాళ్ళు క్రైస్తవులు గాను, అంతకుముందు వాళ్ళు యూదులు గాను, అంతకుముందు వాళ్ళు సాబీయులు గాను వ్యవహరించుకోవడం జరిగింది. కాబట్టి వారిని దాంతో ఇక్కడ సంబోధించడం జరిగింది. వారు గనక అల్లాహ్ అంటే ఈశ్వర్ను చివరి రోజును విశ్వసించి మంచి పనులు చేస్తే నిస్సందేహంగా వారికి భయం గాని శోకం గాని కలిగే ఆస్కారం ఎన్నటికీ లేదు. మేము ఇశ్రాయేలు సంతానం నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాం. వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము. కానీ వారి వద్దకు వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దాని ఏ ప్రవక్త అయినా తెచ్చినప్పుడల్లా వారు కొందరిని అసత్యవాదులను తిరస్కరించారు, మరికొందరిని హత్య చేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఏ ఉపద్రవం సంభవించదని వారు భావించారు. కనుక వారు గుడ్డివారు, చెవిటివారు అయ్యారు. తర్వాత అల్లాహ్ అంటే ఈశ్వర వారిని క్షమించాడు. అయినా వారిలో చాలా మంది మరింత గుడ్డివారుగా, మరింత చెవిటివారుగా అవుతూ పోయారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి చేష్టలన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. మరియం కుమారుడైన మసీహే అంటే యేసుక్రీస్తుయే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీహి అంటే యేసుక్రీస్తు ఇలా అన్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టికర్తకు దాస్యం చేయండి. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఇతరులను అంటే లేని వాటిని, మానవులను లేదా సృష్టితాలను అల్లాహ్ అంటే సృష్టికర్తకు, ఈశ్వర్కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ముగ్గురిలో ఒక్కడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడిన వారు. వాస్తవం ఏమిటంటే మీ దేవుడు కేవలం ఒక్కడే, మరొక దేవుడు లేనే లేడు. వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగిట్టిన వారిపై వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అయితే వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ వైపునకు మరలరా, క్షమించు అని ఆయనను వేడుకోరా. అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటే సృష్టికర్త, అమితంగా మన్నించేవాడు, కరుణించేవాడు. మరియం పుత్రుడైన మసీహ్ అంటే యేసు క్రీస్తు ఒక సందేశహరుడు తప్ప మరేమీ కాడు. ఆయనకు పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులు ప్రతిరోజు భోజనం చేసేవారు. చూడండి, మేము వారి ముందు యథార్థానికి సంబంధించిన సూచనలను ఎలా విశదీకరిస్తున్నాం. చూడండి, అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారు. వారితో ఇలాను, ఇదేమిటి, మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ను వదిలి మీకు నష్టం కానీ లాభం కానీ కలిగించే అధికారం లేని దాన్ని పూజిస్తున్నారు. అందరిది వినేవాడు,
అంతా తెలిసిన వాడు అల్లాహ్ అంటే ఈశ్వర్ మాత్రమే. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీ ధర్మం విషయంలో అన్యాయంగా ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీ ధర్మం విషయంలో అన్యాయంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్వయంగా తాము మార్గభ్రష్టులై ఇంకా చాలా మందిని మార్గభ్రష్టులుగా చేసి నిజమార్గం తప్పిన వారి ఊహోపాహాలను ఊహోపాలను ఊహాపోహాలను అనుసరించకండి. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ ఆ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్ అంటే సర్వసృష్టికర్త అయినటువంటి ఈశ్వరుకు అర్పిస్తున్నాము. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ वस्सलातु वस्सलाम अला रसूलिन नबीन करीम। ए अल्लाह, तेरी ज़मीन पर तेरा कानून जल्द से जल्द नाफिज करा मेरे मालिक। तो अकामत दीन का काम हमें करने वाले बना, जिससे कि तेरा रज़ा हासिल करके आखिरत में फलाह पा सके। ए अल्लाह, जो जन हम नहीं ठह सकते हम पर मत रख मौला। पिछली कौमों के उम्मतों पर जो जन रखा गया हम पर मत रख मौला। हम बहुत कमज़ोर हैं मौला, काफिरों के मुखालिफ होना मदद कर मालिक। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून वस्सलामुन अलल मुरसलीन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక.